హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఎన్ని పోస్టులు ఉండొచ్చు సార్? మరి సిలబస్ మార్పు ఉంటుందా? మరి రెండు కలుపుతారా? మరి నోటిఫికేషన్ ఎప్పుడు అనేసి ఇలా చాలామంది డౌట్స్తో చెప్తున్నారు ఒక వీడియో చేయమనేసి. సో వారి కోసం వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఆర్టీసీ జాబ్స్ ఎంఎస్టీ అండ్ టీఎస్టీ సూపర్వైజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించినటువంటి ఏదైతే సిలబస్ ఉందో 60 మార్క్స్ గాను ఫుల్ కోర్సు స్టడీ మెటీరియల్ తెలుగు మీడియం మాత్రమే ఇక్కడ ₹200 మాత్రమే ఇస్తున్నాము. ఇక్కడ చూడండి, మీరు వాట్సాప్‌కు గనుక ఫోన్‌పే రిసిప్ట్ పంపిస్తే ఈ యొక్క మెటీరియల్స్ ఇవ్వబడునండి. సో విషయానికి వస్తే మరి ఎన్ని పోస్టులు ఉండవచ్చు సార్? టీజీపీఎస్సీ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 అప్‌కమింగ్‌లో మరి 2 పోస్టులు ఈ యొక్క గ్రూప్ 3, గ్రూప్ 4 2 మెర్జ్ చేస్తారంటే మెర్జ్ చేస్తున్నారండి. ఈసారి గ్రూప్ 3, గ్రూప్ 4ను మెర్జ్ చేస్తున్నారు. ఏ విధంగా మెర్జ్ చేస్తున్నారంటే, ఇప్పుడు స్టేట్ కేటగిరీ పోస్టులు ఉంటాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉంటాయి. సో కొన్ని స్టేట్ కేటగిరీ సంబంధించిన పోస్టులను గ్రూప్ 2లో దీన్ని కలుపుతున్నారు. మిగతా సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి మరి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4ను మెర్జ్ చేసి ఒకే నోటిఫికేషన్ ఇస్తున్నారు. సో ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మరి తొందరగా ప్రక్రియ అనేది మరి ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. సో మనం గతంలో చెప్పుకున్నాం, 2022లో దాదాపుగా 1300 పోస్టులతో గ్రూప్ 3 వచ్చింది. మరి 8000 పైగా మరి గ్రూప్ 4 పోస్టులు అయితే వచ్చింది. మరి అదేవిధంగా ఈసారి కూడా దాదాపుగా 8000 నుంచి 10,000 మధ్యలో ఈ యొక్క గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సంబంధించినటువంటి పోస్టులు ఉండే అవకాశం కూడా దాదాపు ఎక్కువ కనబడుతుందండి. సో ఇక్కడ మనకు సిలబస్ మార్పు ఉంటుందా లేదా? సిలబస్ మార్పు ఉంటుందా లేదా అంటే మరి ఖచ్చితంగా ఇక సిలబస్ అనేది మార్పు ఉండబోతుందండి. ఎందుకంటే మనకు ప్రభుత్వం బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేశారు. సో రీసెంట్గానే మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ సిలబస్ సంబంధించినటువంటి మార్పులు చేర్పులు గతంలో 2014లో ఒక కమిటీ వేశారు కదా. 2014లో మరి ప్రొఫెసర్ హరగోపాల్ కోదండరామ్ సార్ వాళ్ళతో మరి అప్పుడు తెలంగాణ ఏర్పడినప్పుడు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు కూడా అదే విధంగా మరి ఈసారి మాత్రము సిలబస్ మార్పు చేయాలి అన్న ఉద్యంగా ప్రభుత్వము భావిస్తుంది. కాబట్టి సిలబస్ అనేది చేంజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. ఈ 2 గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులను కలుపుతారు. చెప్పుకున్నాం, స్టేట్ పోస్టులను గ్రూప్ 2లో కలుపుతారు. ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్స్ పోస్టులు ఏదైతే ఉన్నాయో గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4ను మెర్జ్ చేస్తారు. అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేసి చాలామంది అడుగుతున్నారు. సో నోటిఫికేషన్స్ అయితే అండి మరో 3-4 నెలల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైనే చర్యలు కూడా తీసుకుంటుంది. సో రీసెంట్గా మనం చూసుకున్నాం, చాలామంది అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో పెద్ద ఎత్తున ధర్నాలు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వము మరి మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వము అనేసి ఎక్కడ చెప్పలేదు. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియ అనేసి చేస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరిగింది. సో అటు మంత్రివర్యులు కానీ, అటు సీఎం కానీ ఈ యొక్క విషయం పైన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది మరో 3-4 నెలల్లో వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే టైం ఉన్నదో ఈ టైంను మీరు ఖచ్చితంగా వినియోగించుకున్నట్లయితే వచ్చేటటువంటి నోటిఫికేషన్స్కు మీరు చాలా విజేతలు అవుతారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే కీలకంగా మారబోతుంది. మరో 3-4 నెలల్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ మీరు ఇప్పుడు చేసేటటువంటి ఏదైతే ప్రిపరేషన్ ఉన్నదో ఆ ప్రిపరేషనే మిమ్మల్ని డిసైడ్ చేసేటటువంటి ఉద్యోగులకు తీర్చేటటువంటి ఒక దృఢ సంకల్పంతో అట్లా ప్రిపేర్ అవ్వండి. సో రీసెంట్గా చాలామంది తక్కువ మార్క్స్తో గ్రూప్స్లో కానీ, డిఎస్సి కానీ, మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి తక్కువ మార్క్స్తో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు మరి ఎటువంటి బాధపడకుండా మీరు వచ్చేటటువంటి గతాన్ని వదిలేసి వచ్చేటటువంటి ఆ నోటిఫికేషన్ గురించి ఆలోచించుకోండి. ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే సో ఖచ్చితంగా విజేతలు సాధిస్తారు సార్. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.